థ్యాంక్స్ టు సంపత్ నంది మురళి గారికి అండ్ రాజేంద్ర రెడ్డి గారికి. అండ్ మూవీ గురించి వస్తే మేము చెప్పే కంటే మీరు చూసి షూటింగ్ జరిగిన రోజులు నేను కూడా ఫార్చునేట్లీ నాతోటి కూడా వాళ్ళు యాక్ట్ మన మీడియా మిత్రులు అందరూ కూడా సో సింబా ది ఫారెస్ట్ మ్యాన్ దీంట్లో బీన్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఇట్. దీంట్లో నేను అనసూయ గారితో, ద మోస్ట్ టాలెంటెడ్ అనసూయ గారితో అండ్ వశిష్ఠ సింహ గారితో వీళ్ళందరితో కలిసి పనిచేశాను. అండ్ గౌతమి గారు ఇస్ బీన్ అమేజింగ్. ఆవిడ అదరగొట్టేశారు దీంట్లో. అండ్ ఆవిడతో కూడా పనిచేయడం ఇస్ అ హ్యూజ్ లెర్నింగ్ కర్వ్. అండ్ మా డైరెక్టర్ మురళీ గారు ఎప్పటికప్పుడు షంటుతూ ఉంటారు, కానీ పని చేయించుకుంటారు మాతో. అప్పుడప్పుడు పడితే అక్షంతలు పడకుండా ఉండవు. సో ఆయన అరిసినా కూడా వి ఎండ్ అప్ ఇన్ అ వెరీ ఫ్రెండ్లీ నోట్. అండ్ సంపత్ నంది గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. అండ్ రాజేంద్ర అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈజ్ లైక్ చేయి తమ్ముడు పోదాం, ముందుకెళ్దాం, ఇంకా చేద్దాం, ఇంకా మంచి మంచి సినిమాలు చేద్దామని ఉంటారు. సో థ్యాంక్ యూ ఆల్. అండ్ ఈ సినిమాని August 9 థియేటర్స్లో వచ్చి మీరు అందరూ చూసి మమ్మల్ని ఆదరిస్తారని నేను నమ్ముతూ. అండ్ see you all in the theaters. So guys, it's a very unique film with a unique story. How a forest officer takes a revenge of his death. So trailer आप लोगों ने देखा है, बहुत ही unique film है and I hope you love the trailer. So I loved working with JB sir, Anusuya ma'am and Vasishtha Srinath. So it was great working. Thank you Murli sir for making part of Simba. Thank you Sampath sir and whole cast and crew was very hard working. थोड़ा टाइम लग गया फिल्म बनाने, बट इट्स अ गुड फिल्म गाइस. सिम्बा इज कमिंग ऑन 9th अगस्त. सो इस माध्यम से मैं बोलना चाहूँगा कि ऑडियंस को प्लीज़ कम टू थिएटर्स, support cinema and support us. It's a beautiful film. Come with a family and watch in theaters. స్టేజ్ మీద ప్రతి ఒక్కడు భాషణాల్లో చెప్తుంటారు, మాటలుగానే ఉంటుంది. గ్రీన్ ట్రీస్ ఇంపార్టెంట్, చెట్లు పెంచాలి, అది ఇది చెప్తుంటారు. కానీ దాన్ని చేయడం, ఎగ్జిక్యూషన్కి తావడం, అది దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టాస్క్. అండ్ ద ఇంపార్టెన్స్ ఎన్నో సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం, బట్ యాక్షన్స్లో అది కనిపించేది కొంచెం. ఇట్స్ బిన్ అ డిఫికల్ట్ పార్ట్. అండ్ అందుకే చాలా ఇష్యూస్ చూస్తుంటాం. అలాంటి ఒక ఇష్యూ మీద ఇంత మంచి ఒక స్క్రిప్ట్ రాసినందుకు, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి ఒక సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నందుకు మన సంపత్ నంది టీమ్ వర్క్స్ కానీ, మన రాజేంద్ర రెడ్డి గారు కానీ, మురళి గారు కానీ, ఐ సో వాంట్ టు థ్యాంక్ దెమ్. సింబా చాలా వెయిట్ చేస్తున్నాయి సినిమా కోసం. అండ్ దిస్ సినిమా హ్యాస్ ఒక వెరీ నైస్ స్టోరీ ఇన్ ఇట్. అండ్ దిస్ సో మచ్ టు సే టు ద వరల్డ్, టు ఎవ్రీబడి. దీంట్లో ఒక మెసేజ్ ఉంది. అండ్ we have put our hearts and have done the work. And I loved working with all these people and andartho. And thank you so much. ఒక విషయం ఏంటంటే చెప్దాం అనుకున్నాను నేను. పదే పదే ఒకటే విషయాన్ని అస్తమానం చెప్తూ ఉంటే దాని బరువు తగ్గిపోతుంది అంటారు, అందుకే దాన్ని లైట్ తీసుకుంటారు. కానీ వై డోంట్ వీ హ్యావ్ అ రివర్స్ సైకాలజీ? ప్రెస్ చేస్తున్నాము, ఇప్పుడు వృక్షో రక్షతి రక్షిత అంటున్నాము, మెసేజ్ ఓరియంటెడ్ అంటున్నారు అని అనుకోకుండా ఒక విషయాన్ని పదే పదే ఎవరన్నా చెప్తున్నారంటే దాన్ని బరువు పెరగాలి అని నేను అంటాను. దాన్ని లైట్ తీసుకోకూడదు. వీ ఆల్ హ్యావ్ సర్వైవ్డ్ అ పాండమిక్. దీనికి కోవిడ్కి సంబంధం ఏముంది అనుకోవచ్చు. ఇప్పుడు అన్ని బిజినెస్ ఒక ఇమ్యూనిటీ అని బాటిల్ మీద పెట్టేస్తారు, ఆర్గానిక్ అని పెట్టేస్తారు. ఇవన్నీ ఎక్కడి నుంచి? నేచర్ని మనం కరెక్ట్గా ఎలా చూసుకోవాలో చూసుకుంటే అది మనల్ని చూసుకుంటుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వృక్షో రక్షతి రక్షిత. మనం వాటిని, నేచర్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ దీస్ డేస్ సిన్స్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్, ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ అ రియాక్షన్ టు వాట్ వీఆర్ యాక్టింగ్ ఆన్. సో మేమందరం ఇప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ అంటున్నామని చెప్పి బోరింగ్ అనుకోకూడదు. దిస్ ఈస్ అ సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్.